వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ట్విస్ట్ అనుకోవచ్చు. అలాగే ఈ ట్విస్ట్ అనేది చాలా సంతోషకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ని అడుగుతుంది సౌందర్య, పిల్లల్ని ఎందుకు డాడీ దగ్గర దింపొచ్చావు? రేపు వ్రతం కదా, తీసుకురా కార్తీక్ అనేసరికి, వద్దు మమ్మీ, కావాలనే ఇక పిల్లల్ని డాడీ దగ్గర దింపొచ్చాను. రేపు నేను నిజం చెప్పబోతున్నాను, ఆ నిజం పిల్లలకి తెలియకూడదు అనుకుంటున్నాను అని అంటాడు కార్తీక్. ఇక దీప అంటుంది, ఏంటి డాక్టర్ బాబు, పిల్లలు వినకూడని నిజం ఏముంటుంది అని అడిగేసరికి, దీప ఇప్పుడైతే నేను ఏమీ చెప్పను, రేపైతే తప్పకుండా అందరి ముందు దేవుడి ముందు చెప్పేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా మౌనిత ఇక రేపే మంచి ముహూర్తం, తప్పకుండా కార్తీక్ ఇంట్లో అందరికీ విషయాన్ని చెప్పేస్తాను. ఇక ఈ విషయాన్ని ఎన్ని రోజులు దాచగలను? నేను దాచినా కనబడిపోతుంది, అప్పుడు నేనేం చెప్పగలుగుతాను? అందుగురించే రేపు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కార్తీక్ ఇంటికి వచ్చినా రాకపోయినా నేనే వెళ్తాను, అందరి ముందు నిజాన్ని చెప్పేస్తాను, అప్పుడు అసలు కథ మొదలవుతుంది. మౌనిత, ఇన్ని రోజులు ఎన్నో ప్లాన్లు వేశావు, కానీ ఏది నీకు వర్కౌట్ అయినట్టే ఉంది, కానీ కార్తీక్ నీకు దక్కలేదు. కానీ ఇది నీ మంచి కోసమే వచ్చింది. పోనీలే, చాలామంది దగ్గర బ్యాడ్గా అనుకుంటారు, ఎందుకంటే డాక్టర్ మౌనిత అంటే పెద్ద డాక్టర్ కదా, కానీ ఇలాంటి తప్పు చేస్తుందా అని అనుకుంటారు. కానీ నువ్వు ఎవరి కోసం పుట్టావు? కార్తీక్ కోసమే కదా. అలాంటి కార్తీక్ దక్కకూడదని ఎందుకు అనుకోవాలి? తప్పకుండా దక్కుతాడు. రేపు ఇక పంతులు గారు చెప్పిన ముహూర్తానికే నా అత్తవారింట్లో అడుగు పెడతాను. ఇక సౌందర్య ఆంటీకి, దీపకి, అలాగే నా కార్తీక్ కూడా దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది మౌనిత. ఇది ఇలా ఉండగా ఆనందరావు గారికి ఫోన్ చేస్తుంది సౌందర్య. ఏంటండి, పెద్దోడు పిల్లలిద్దరికి మీ దగ్గర పెట్టారు, మీకు ఏదైనా విషయం చెప్పాడా అని అడుగుతుంది. లేదు లేదు సౌందర్య, కానీ పెద్దోడు ఇప్పుడు మారాడు అనిపిస్తున్నాడు. అలాగే పిల్లలిద్దరూ నా దగ్గర ఉండని, వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక దీపని ప్రేమగా చూసుకుంటున్నాడు. వాళ్ళకు కొంచెం ఏకాంతం ఇస్తే తప్పేముంది? పిల్లలు నా దగ్గర ఉన్ని నాకు కూడా లోన్లీ లెసిపోతుంది, సరేనా? ఇక నువ్వేమీ కంగారు పడద్దు, పెద్దోడు మారిపోయాడు. ఇన్ని రోజులు మారినవాడు దీపకి ప్రేమగా చూసుకుంటున్నాడు. వాడి మాటల్లో, వాడి కళ్ళల్లో నాకు అనిపించింది వచ్చినప్పుడు. నువ్వేమీ టెన్షన్ పడద్దు. అలాగే రేపు విషయాన్ని చెప్తాను అంటున్నాడు కాబట్టి తప్పకుండా అప్పుడు దాకా వెయిట్ చేసే సౌందర్య, సరేనా? ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇక ఆనందరావు గారు ఫోన్లో చెప్పేసరికి ఇక సౌందర్య కూడా ఏమీ అనకుండా, సరే రేపటి దాకా వాడి మనసులో ఉన్న మాట తెలిసిపోతుంది, ఆ భగవంతుడే వీళ్ళిద్దరిని చల్లగా చూడాలి అని చెప్పి సౌందర్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. ఇక సౌందర్య ఇంట్లో చక్కగా మామిడి తోరణాలతో, బంతిపూలతో అన్ని డెకరేషన్ చేస్తారు. ఇక వ్రతం మొదలవుతుంది. ఇక దీప పట్టు చీర కట్టుకుంటుంది. అలాగే ఇక కార్తీక్ పట్టు పంచ కట్టుకుంటాడు. ఇక కార్తీక్ మనసులో అనుకుంటాడు, దీప, ఇన్ని రోజులు నా మనసులో తెలిసిన నిజాన్ని నేను నీకు చెప్పాలి అనుకున్న టైం రాలేదు, కానీ ఈరోజు దేవుడి ముందు, అలాగే నీ చుట్టాలు, నా చుట్టాలు, బంధువులు అందరి ముందులో నేను చేసిన తప్పు నీ దగ్గర చెప్పాలి, నీ నుండి నేను క్షమాపణ అడగాలి. ఆ దేవుడి సమక్షంలో అయితే అది నా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక నుండి నీకు ఏ కష్టాలు రానివ్వను అని చెప్పి మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్. ఇక దీప అటువైపు, ఎందుకు డాక్టర్ బాబు నిజాన్ని చెప్పవట్లేదు, అలాగే తప్పు చేశాను అంటున్నారు, ఏ విషయంలో తప్పు చేశారు? డాక్టర్ బాబు నా విషయంలో కదా తప్పు చేసింది, ఆ తప్పు అనేది ఎప్పుడు తను ఒప్పుకోలేదు, నా పవిత్రత కూడా డాక్టర్ బాబు తెలుసుకోలేదు, అలాంటప్పుడు డాక్టర్ బాబు ఏ తప్పు చేసుంటారు? అది నా దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరమేముంది? అది కూడా దేవుడి సమక్షంలో ఒప్పుకోవాలనుకుంటున్నారు, ఏమై ఉంటుంది? భగవంతుడా, చాలా కష్టాలు పడ్డాను, కానీ నా ఆరోగ్యం కూడా దీనికోసమే ఆలోచించి క్షీణించిపోయాను, నా పిల్లల్ని నేను మళ్ళీ చూసుకుంటాను అని కూడా అనుకోలేదు, మీ దయ మూలన. అలాగే నా పిల్లలు ఏ పాపం చేయలేదు కాబట్టి వాళ్ళకి నా ప్రేమ కావాలని మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసావు, కానీ ఇక ఎటువంటి కష్టాలు రానివ్వద్దు, నా పిల్లలు నేను హాయిగా ఉండేటట్టు చెయ్యి అని చెప్పి ఈ దీపకి ఇక ఓపిక కూడా లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రావ్య అలాగే ఇక సౌందర్య వస్తారు. రావే, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వ్రతంలో నీ భర్త డాక్టర్ బాబు నీకు నిజాన్ని చెప్పాలనుకుంటున్నాడు, ఆ నిజం ఎలాంటిది అని అందరికీ ఉంది, కానీ మంచే జరుగుతుందని చెప్పి నా మనసులో ఎంతగానో అనిపిస్తుంది అని అంటుంది సౌందర్య. ఇక శ్రావ్య అనుకుంటుంది, అక్క, బావ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియకపోయినా ఈసారైతే బావ నీకు ఏ అన్యాయం చేయడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది శ్రావ్య.
ఇక మురళీకృష్ణ భాగ్యం కూడా పట్టుబట్టలతో వస్తారు. ఇక ఇద్దరు సౌందర్య అలాగే ఇక ఇటువైపు మురళీకృష్ణ ఆదిత్య కార్తీక్ని తీసుకొస్తారు. అటువైపు సౌందర్య శ్రావ్య దీపని తీసుకొస్తూ ఉంటారు. అచ్చం పెళ్లిలాగే అవుతూ ఉంటుంది. కార్తీక్ మనసులో అనుకుంటాడు, ఇన్ని సంవత్సరాలు మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు, మళ్ళీ ఇది రెండో జన్మే దీప, రెండో జన్మే. ఈ జన్మలో నీకు ఎటువంటి కష్టాలు ఈ డాక్టర్ బాబు పెట్టడు. ఇప్పటి నుండి నువ్వు ప్రతిరోజు సంతోషంగానే ఉంటావు అని చెప్పి దీప వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు కార్తీక్. దీప కూడా కార్తీక్ వైపు ప్రేమగా చూస్తుంది. డాక్టర్ బాబు, మీ ప్రేమ నాకు ఎప్పటికీ కావాలి, ఎప్పటికీ కావాలి. మీ చేతిలోనే ఎప్పుడైనా నేను కన్ను మూయాలి. అది నా పవిత్రత తెలుసుకున్నాకే నేను కన్ను మూస్తాను డాక్టర్ బాబు అని చెప్పి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. పీటల పైన కూర్చోబెడతారు దీపకి అలాగే కార్తీక్కి. వ్రతం మొదలవుతుంది. వ్రతం మొదలయ్యి ఇద్దరు చాలా పవిత్రంగా దేవుడికి అర్చన కుంకుమ అన్నీ వేస్తారు. పంతులు గారు కూడా దీపని కార్తీక్ని చూసి చాలా ప్రేమగా వాళ్ళపైన అక్షింతలు వేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా దీప కార్తీక్లు మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. సౌందర్య కంటిలో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇలా నేను ఈ జన్మలో అవ్వదేమో అని ఆ భగవంతుడిని ఎన్నోసార్లు వేడుకున్నాను, కానీ నా కొడుకు మారిపోయాడనిపిస్తుంది. ఇప్పుడు వాడి నిజం ఏం చెప్తాడో, మళ్ళీ నా కోడలికి కష్టమా లేకపోతే సుఖమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వ్రతం అనేది పూర్తయిపోతుంది. అటువైపు మౌనిత టిప్పు టాప్గా కారులో బయలుదేరుతుంది. బయలుదేరుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుండి వెయిట్ చేశాను. ఈరోజు కార్తీక్ నా వాడవుతాడు. తప్పకుండా ఈ నిజాన్ని ఇంటిలో అందరికీ తెలిస్తే తప్పకుండా దీప ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు దీప పైకి పోవాలనుకున్నాను, కానీ బ్రతికింది. ఈ నిజం తెలిస్తే తప్పకుండా ఈ ఊరే కాదు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వెళ్తే వెళ్ళని, కార్తీక్ నా వాడు అవడం కోసమే కదా నేను ఇన్ని తప్పులు చేసింది అని చెప్పి చాలా సంతోషంగా కార్తీక్ ఇంటికి బయలుదేరుతుంది మౌనిత. వ్రతం అయిపోవడంతో తీర్థ ప్రసాదాలు అందరికీ ఇస్తారు పంతులు గారు. అందరూ తాగుతారు. దీపకి మాత్రం కార్తీక్ ఏం చెప్తాడా అని చెప్పి దిగులుగానే కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. కార్తీక్ ప్రేమగా కళ్ళనేవి కిందకి దింపుతాడు. పంతులు గారు, మీరు కూడా మాకు పెళ్లి చేశారు, అలాగే దీప గురించి మీకు మొత్తం తెలుసు. ఎన్నోసార్లు మీరు కూడా నాకు చెప్పారు దీప గురించి, కానీ నేను ఎవరి మాట పట్టించుకోలేదు అని అంటాడు కార్తీక్. ఎందుకు డాక్టర్ బాబు, ఇప్పుడు ఆ విషయం ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, అలాగే ఈ వ్రతం చేసింది కూడా మీరు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండడానికే. అలాగే దీప ఎటువంటిదో అందరికీ తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా దీప పవిత్రవంతురాలని ఎప్పుడో నాకు తెలుసు అని అంటాడు పంతులు గారు. పంతులు గారు, మీకొక్కరికి తెలిస్తే సరిపోదు కదా, నేను కూడా తెలుసుకోవాలి కదా అని అంటాడు. దీప, డాక్టర్ బాబు అని అంటుంది. దీప, నేను ఏమీ చెప్పనులే అని అంటాడు. సౌందర్య, ఒరే కార్తీక్, ఏం చెప్పాలనుకుంటున్నావురా చెప్పు, ఆ దేవుడి సమక్షంలో నీకు తెలిసిన నిజం, నువ్వు చేసిన తప్పు ఒప్పుకో అని అంటుంది. అదే మమ్మీ, అందుగురించే అని చెప్పి దీప చేతులు పట్టుకొని తల అనేది వాలుస్తాడు దేవుడి సమక్షంలో. దీప, నేను తప్పు చేశాను, నీకు అన్యాయం చేశాను, నేను ఘోరమైన తప్పు చేశాను, ఈ పాపికి నువ్వు క్షమించాలి అనగానే, డాక్టర్ బాబు మీరేం తప్పు చేశారు అని అంటుంది. తప్పు చేశాను దీప, తప్పు చేశాను. ఈ తప్పుకి ఈ జన్మలో ఇంకొకరైతే క్షమాపణ చెప్పరు, కానీ నువ్వు చెప్తావు. నువ్వు భూదేవి లాంటి దానివి, ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డావు. అది ఎవరి వల్ల? నా వల్లనే కదా. నా కన్న బిడ్డలు కూడా నా కన్న బిడ్డలు కాదు అని చెప్పి నీకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా గుచ్చి గుచ్చి చంపుతూ ఉన్నాను. నిజం తెలిసిపోయింది దీప, నాకు నిజం తెలిసింది. నువ్వు ఏ తప్పు చేయలేదు, నీ పవిత్రత తెలుసుకున్నాను. ఆ రోజు నుండి కుమిలిపోతున్నాను. నన్ను క్షమిస్తావా, నన్ను క్షమిస్తావా? నా కన్నీళ్లతో నేను నీ చేతుల్ని కడుగుతున్నాను. నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, నన్ను క్షమించు అని చెప్పి డాక్టర్ బాబు అందరి ముందు తన తప్పుని దీపకి ఒప్పుకుంటాడు. కరెక్ట్గా మౌనిత డాక్టర్ బాబు తను దీప గురించి తెలుసుకున్నాడు అని చెప్పినప్పుడే ఇంటిలోకి అడుగు పెడుతుంది మౌనిత. ఒక్కసారిగా కార్తీక్ ఆ మాటలు అనేసరికి మౌనితకైతే ఏం చేయాలో అర్థం కాదు. తను విన్నది నిజమా? అసలు కార్తీక్కి నిజం ఎలా తెలిసింది? దీప ఏ తప్పు చేయలేదని ఎవరు చెప్పారు అని చెప్పి ఆలోచిస్తూ గుండె దడదడలాడుతూ ఉంటుంది మౌనితకి. కార్తీక్ సౌందర్య దగ్గరికి వెళ్తాడు. అవును మమ్మీ, అవును, నువ్వు కూడా క్షమించాలి. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇద్దరు పిల్లలు నా పిల్లలని ఇన్ని రోజులకి తెలుసుకున్నాను. వీళ్ళకి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అలాగే మురళీకృష్ణ మావయ్య గారికి కూడా ఎన్నో మాటలతో ఎన్నో విధాలుగా ఎంతో మాటలతో తన్ని కూడా బాధ పెట్టాను. ఈ డాక్టర్ బాబుకి నిజం తెలిసిపోయింది. దీప ఏ తప్పు చేయలేదని నిజం తెలిసిపోయింది. ఆ నిజం తెలిసినప్పటి నుండి నీ ఆ గుండె కోతకి గురవుతుంది మమ్మీ. నన్ను క్షమిస్తారా, నన్ను క్షమిస్తారా? శ్రావ్య, ఆదిత్య
అలాగే పంతులు గారు ప్రతి ఒక్కరూ నన్ను క్షమిస్తారా, ఈ పాపాత్ముడిని క్షమిస్తారా అని చెప్పి కార్తీక్ ఏడుస్తూ తన తప్పుని తను ఒప్పుకుంటాడు దేవుడి సమక్షంలో. ఇక అప్పుడే వచ్చిన మౌనిత ఇక కార్తీక్ అలా చెప్పేసరికి దీప పవిత్రత తెలుసుకున్నాడని చెప్పేపాటికి నీరు గారిపోతుంది మౌనిత. తను ఏం చేయాలో అర్థం కాదు, వెనక్కి తిరుగుతుంది. అయిపోయింది. ఆఖరి అవకాశం కూడా అయిపోయింది. మౌనిత, నువ్వు ఏ జన్మలో పాపం చేశావో లేదో కానీ ఈ జన్మలో మాత్రం ఎక్కువ పాపాలే చేశావు కార్తీక్ని ప్రేమించి. ఈరోజు ఇక దీప ఏ తప్పు చేయలేదని కార్తీకే తెలుసుకున్నాడు. ఇక దీపని వదులుకుంటాడా? అలాంటిది ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని కార్తీక్ నమ్ముతాడా? ఈ నిజం గురించే కదా ఇన్ని రోజులు ఎన్నో తప్పులు చేశాను. ఎందుకు మౌనిత, ఎందుకు? చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు కోల్పోయావు, అలాగే ప్రాణం కంటే ప్రేమించిన కార్తీక్ని ప్రేమించావు. కార్తీక్ నిన్ను తప్ప అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ బాగా చూసుకుంటాడు. నేను మాత్రం ఫ్రెండ్గానే బాగుంటాను. ఎన్నో తప్పులు చేస్తున్నాను, కానీ నిజమైన భార్యాభర్తల్ని మాత్రం విడదీయడం సాధ్యం కాదు. లేదు అని చెప్పి కారులో కుమిలిపోతూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది మౌనిత. ఇక కార్తీక్ నిజం తెలుసుకునేసరికి దీపకి ఆనంద బాష్పాలు, అలాగే సౌందర్య, ఇక ఆదిత్య అందరూ కార్తీక్కి దీప పవిత్రత తెలిసింది, అందుగురించే అన్నయ్య మారాడు అని చెప్పి ఒక్కసారిగా కార్తీక్ని పట్టుకుంటారు. ఇక కార్తీక్ని పట్టుకొని, పెద్దోడా నువ్వు తప్పు చేశావు, కానీ తెలుసుకున్నావు. ఏ రోజు నువ్వు తప్పు చేశావన్న ఫీలింగ్లో మేము లేవురా, కానీ నీ భార్య పట్ల, పిల్లల పట్ల దీప తప్పు చేసిందే అని చెప్తూనే వాళ్ళని ప్రేమగా చూసుకోవడం మాకు కనిపించింది. ఇన్ని రోజులకి ఆ దేవుడి సమక్షంలో నీ తప్పుని ఒప్పుకున్నావు. ఎవరికైనా పశ్చాత్తాపం కంటే ఇక ఏదీ లేదు. దీప, ఈ డాక్టర్ బాబుని క్షమిస్తావా అని అడుగుతుంది. నా సుపుత్రుణ్ణి క్షమిస్తావా అని అడిగేసరికి ఇక దీపకి ఏమి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. డాక్టర్ బాబు తన పవిత్రత గురించి తెలుసుకున్నాడని అర్థమైపోతుంది. ఇక దీప అంటుంది, డాక్టర్ బాబు ఇక మీరు అనేసరికి దీప, ఇక నువ్వు ఏమీ అనద్దు, నీకు ఇంకా ఎటువంటి కష్టాలు రానివ్వను, నన్ను క్షమిస్తావా అని అడగంగానే, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి డాక్టర్ బాబు, మీరు నా వెన్నంటే ఎప్పుడూ ఉంటారు, నా మనసులో ఉంటారు, ఈ తాలిబొట్టులో ఉంటారు, మీరు లేకపోతే నేను లేను, ఇక నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి డాక్టర్ బాబు అని చెప్పేసరికి దీపని హత్తుకుంటాడు కార్తీక్. అందరూ ఒక్కసారిగా ఇక ఆనంద బాష్పాలతో వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండడం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూడడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మమ్మీ, ఈ రోజు నుండి దీపకి ఎటువంటి కష్టాలు రానివ్వను, నా పిల్లలు, నా దీపే నాకు ముఖ్యం అని చెప్పి ఇక కార్తీక్ అనేసరికి అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడతారు. ఇక పంతులు గారు అంటారు, మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. చూడమ్మా దీప, తన తప్పు తను ఒప్పుకోవడమే గొప్పతనం. చాలామంది తప్పు చేస్తారు, ఒప్పుకోవడానికి వాళ్ళకి మొహమాటం, అహంకారం ఉంటుంది. కానీ కార్తీక్ తను తప్పు చేశాడు అన్నప్పటి నుండి కుమిలిపోతున్నాడు. ఇక డాక్టర్ బాబు నీవాడే, ఈ రోజు నుండి ఇక కార్తీక్ దీపం ఇక దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది అని చెప్పేసరికి అందరూ చాలా హ్యాపీగా ఇక ఉంటారు. ఇది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపటి ఎపిసోడ్ మరి చూడాలి. దీపని కార్తీక్ ఇక అన్ని చోట్లకి తిప్పబోతున్నాడు, తనకి ఏది నచ్చితే అది చేయబోతున్నాడు. అలాగే కార్తీక్ దీపలు చాలా సంతోషంగా గడపబోతున్నారు రేపటి ఎపిసోడ్లో. అలాగే మౌనితకి పిచ్చి పడుతుందా, లేకపోతే అసలు నిజాలు పట్టుకొని ఇక ఇంటికి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయబోతుందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.